వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః. కొన్ని జంతువులకు కొన్ని విపత్కరమైనటువంటి లక్షణాలు మనపైన ప్రసరింపజేసే శక్తి ఉంది. ఆ జంతువుల్లో మొట్టమొదటి జంతువు నల్ల పిల్లి. నల్ల పిల్లి మార్గం దాటితే దురదృష్టం వస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది కంటికి కనిపించనిటువంటి దురదృష్టం. నల్లపిల్లి గనక ఒక ముఖ్యమైన కార్యక్రమానికి వెళ్తూ బయలుదేరుతున్నప్పుడు ఎదురుగా వస్తే మీరు ప్రయాణం తప్పనిసరిగా ఆపుకోవటం మంచిది. లేక మరలా ఇంట్లోకి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక 5 నిమిషాలు కూర్చొని బయలుదేరటం చాలా మంచిది. శకునాలు అంటారు వీటిని. శుభశకునాలు మంచివి. శుభశకునాలు ఏమిటి? చాకలివారు మూట ఎత్తుకొని వస్తూ ఉండటం, ఎదురుగా 2 బ్రాహ్మణోత్తములు వేద పండితులు కలిసి రావటం, 2 ముత్తైదువులు ఎదురుగా రావటం, ఇవన్నీ కూడా శుభదాయకవంతమైన ప్రభావానికి నాంది పలుకుతాయి. కుండలు, చేటలు ఇలాంటివి పట్టుకొని ఎదురుగా వ్యక్తి వస్తుంటే అది చాలా అపశకునంగా భావించాలి. దీనిలో భాగమే నల్లపిల్లి కూడా. నల్లపిల్లి గనక ఎదురుగా వచ్చి మనం వెళ్ళేటువంటి మార్గాన్ని దాటుతూ ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావరీత్యా మనకి అనుకున్న పనులు కాక తెలియకుండానే అనారోగ్య లక్షణాలు పొడసూపటం అనేటువంటి లక్షణాలు కూడా వస్తాయి. అదే శునకం మనం బయలుదేరేటప్పుడు మనకి కుడివైపుగా వెళ్ళి అలా మోరెత్తి అంటూ గనక తోక ఆడిస్తూ వెళ్ళినట్లయితే అమోఘవంతమైనటువంటి అదృష్టం మన్ని పట్టి ఉంటుంది అనేటువంటి లక్షణం కూడా శాస్త్రంలో చెప్పారు. అలాగే నీళ్ల కావిడితో కనుక మనం బయలుదేరేటప్పుడు ఎవరైనా వ్యక్తులు ఎదురుగా వస్తే మీకు అదృష్ట లక్ష్మి తప్పనిసరిగా మీ ఇంటిలోకి వస్తుంది అని చెప్పేసి కూడా శాస్త్రం. ఇన్ని విషయాలు ఎందుచేత చెప్పాల్సి వస్తుందంటే అదృష్టం అనేది కంటికి కనిపించనిది, దురదృష్టం అనేది కంటికి కనిపించేది. దురదృష్టం అంటే బాధలు, అదృష్టం అంటే సుఖాలు. సుఖాలు వచ్చినాయి అంటే దురదృష్టం మిమ్మల్ని విడనాడింది అని కదా అర్థం. కాబట్టి పిల్లులు ఇంట్లో తిరుగుతూ ఆ యొక్క నల్లపిల్లి అనుక్షణం మన చుట్టూతా కనుక పరిభ్రమిస్తే దరిద్ర దేవత ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. అంతేకాకుండా మనకి ఏ పని కూడా ప్రారంభించినా నెరవేరదు. పిల్లుల్ని పెంచడం అంత మంచిది కాదు అని శాస్త్రం. అలాగే పెంపుడు కుక్కలు కూడాను ఇంటి లోపలికి వచ్చి మనం పడుకునేటువంటి బెడ్ మీద ఇంటి చుట్టూతా పరిభ్రమిస్తూ మన దగ్గరికి వచ్చి ఒళ్ళు కూర్చోవటం, ఇలాంటి పనులు చేయటం వల్ల కూడా అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి అంటోంది శాస్త్రం. జంతువులు ఎప్పుడూ బయటే ఉండాలి, ఇంట్లో ఉండకూడదు. చాలామంది ఈ మధ్య నాకు తాబేలు దొరికింది, ఆ తాబేలుని తెచ్చి ఇంట్లో పెంచుతున్నాను అన్నారు. అలా తాబేలు ఇంట్లో పెంచడం కూడా అనర్థదాయకమే. దాన్ని బావిలో నీటిలో పడవేయటం చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. తాబేలు బరువులు మోయటానికి పనికి వచ్చేటువంటి లక్షణం కలిగింది. సముద్రాన్ని మదించినప్పుడు ఆ యొక్క మందర పర్వతం సముద్రంలోకి పోతుంటే శ్రీమన్నారాయణమూర్తి ఆ తాబేలు అవతారంలో తన వీపు పైన
ఆ యొక్క కొండను మోసాడు. అలాగే మన ఇంట్లో కూడా అటువంటి తాబేలు గనక పెంచుతూ ఉన్నట్లయితే అన్ని బాధ్యతలు బరువులు మీరే మొయ్యాల్సి వస్తుంది సుమా అనే విషయాన్ని గుర్తిరగండి. ఇవన్నీ లేనిపోని అభిప్రాయాలతో మీ జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా చెప్పినటువంటి విషయాలు అందరూ పాటించి అదృష్టవంతులు కండి. సర్వే జనా సుఖినో భవంతు.